ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీఐలో ప్రధానమంత్రి జాతీయ శిక్షణా మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి 150 మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. మొదట ఐటీఐ పూర్తి చేసిన వారితో పాటు ఉన్నత విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తి చేసి కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. జాతీయ శిక్షణా మేళా నోడల్ అధికారి శ్రీనివాస్, ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాద్, ప్రైవేట్ కంపెనీ ప్రతినిధి సంగీత దూరదర్శన్తో మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారం శిక్షణా కాలంలో స్టైఫండ్ నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా కంపెనీస్ని ప్రిన్సిపల్ గారు ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఆ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఇక్కడికి రావడం జరిగింది. డైనమిక్ టూల్స్తో పాటు కేఎల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ నెక్స్ట్ స్నైడర్ అండ్ ఇంకోటి రాణి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా. వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్లో ఇట్లాంటి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలి. చాలా వైడ్ పబ్లిసిటీ కూడా చేశాము ప్రిన్సిపల్ గారు, మేము అందరం కూడా. సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పిల్లలంతా ఈ అప్రెంటిస్షిప్ని వినియోగించుకొని వాళ్ళ సద్వినియోగపరచుకోవాలి. మరి రాబోయే విశేషాల ఇలాంటివి చేసుకోవాలి. మేము డైనమిక్ టూల్స్తోని ఎంఐ కూడా చేసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇటు మేళాకి వివిధ కంపెనీ వాళ్ళు రావడం జరిగింది. స్నైడర్ కంపెనీస్ వచ్చారు, రాణి ఇంజన్ వర్క్స్ వచ్చారు, తర్వాత అలాగే మిగతా కంపెనీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే పిల్లలు కూడా చాలా సుదీర్ఘమైన ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వాళ్ళని ఇక్కడ అప్రెంటిస్షిప్ అనేది వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళకి అప్రెంటిస్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది. అంటే క్యాండిడేట్స్ కూడా ఇది కొంచెం యూటిలైజ్ చేసుకోవాలి. మేము చాలా హైదరాబాద్ నుంచి పిల్లలకి ఏదో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తాము వాళ్ళ అనేసి ఉద్దేశంతో మేము వచ్చాము. బట్ ఆల్రెడీ పిల్లలు కొంతమంది మా దగ్గర ఇప్పుడు ఇంటర్న్షిప్ అప్రెంటిస్ కూడా చేస్తున్నారు. ప్రతి కంపెనీ 8,000 అలా స్టైఫండ్ ఇస్తుంది. బట్ మా మేనేజ్మెంట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ నుంచి వస్తున్నారు అనేసి 12,000 స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో ఫ్యూచర్లో గ్రోత్ ఉంచుకోవాలనేసి నా రిక్వెస్ట్.